అందరికీ నమస్తనుల్లా. కవిత చేసిన ఆరోపణలు చూసినాం. కవిత చేసిన ఆరోపణలలో వాస్తవం ఎంత? మాజీ మంత్రి హరీష్ రావు గారు నిజంగానే కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారా? మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద ఈరోజు కవిత గారు ఎన్నో ఆరోపణలు చేసిండ్రు. ఆ ఆరోపణలలో వాస్తవం ఎంత, నిజాలేవి, అబద్ధాలేవి, ఇవన్నీ తెలవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రైట్. మొదటి ఆరోపణగా కేసీఆర్ వెన్నంటే హరీష్ రావు గారు లేరు. పార్టీ పెట్టిన తర్వాత 8 నెలలకో 9 నెలలకో ఆయన వచ్చిండ్రు. అంతకంటే ముందుగాల కేసీఆర్ గారితో కొన్ని మాటలు మాట్లాడిండ్రు. 1,50,00,000 రూపాయలు తీసుకొని మనం బిజినెస్ పెట్టుకుందాం, ఇది అవసరమా అని చెప్పేసి ఆమె అది హరీష్ రావు గారు కేసీఆర్ గారితో అన్నారు అని చెప్పేసి కవిత ఆరోపణ చేసిండ్రు. కవిత ఆరోపణ అవాస్తవం అనే చెప్పే ముచ్చట ఇది. ఇక్కడ మీకు ఫోటో కనబడతా ఉన్నది. అది 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం దగ్గర మొదటి బీఆర్ఎస్ పార్టీ నినాదం నుంచే కేసీఆర్ వెన్నంటే హరీష్ రావు గారు ఉన్నారు. మీకు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఇగో ఇక్కడ హరీష్ రావు గారు కనబడతా ఉన్నారు. ఇది గన్ పార్క్ దగ్గర ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. దాదాపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పురుడు పోసుకుంది టీఆర్ఎస్ పార్టీ. అప్పటి జలదృశ్యం ప్రోగ్రాంలో పురుడు పోసుకుంది. అప్పుడు జలదృశ్యంలో చాలామంది ఉన్నారు. సుదర్శన్ రావు, నాయిని నరసింహారెడ్డి, హనుమంతరావు, గాద ఇన్నయ్య, వి ప్రకాష్, నిమ్మ నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణ రెడ్డి, హరీష్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ఏడాదికి మీద ఈ జలదృశ్యం నుంచే టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగినాయి. ఈ ఫోటో ఇది. హరీష్ రావు గారు ఇక్కడ కనబడతా ఉన్నారు. గన్ పార్క్ దగ్గర మొదటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పురుడు పోసుకుందో అప్పటి నుంచే హరీష్ రావు గారు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. తర్వాత కూడా ఇంకా కొన్ని ఆరోపణలు చేసిండ్రు. అసలు హరీష్ రావు గారు పార్టీ పురుడు పోసుకోకంటే ముందుగాలనే పార్టీ పెట్టినప్పటి నుంచే కాదు, హరీష్ రావు గారు పాలిటెక్నిక్ డిప్లొమా చేసినప్పటి నుంచే దాదాపు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. ఆయన ఛాయలాగా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఎన్నికలు సహా అన్ని కార్యక్రమాలను కూడా హరీష్ రావు గారే పర్యవేక్షించిండ్రు. రైట్. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలను యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీ జెండా తయారీ సమయంలో కూడా అందుకు కావాల్సిన రంగుల ఎంపిక కోసం బేగం బజార్, సుల్తాన్ బజార్ వెళ్ళి కేసీఆర్ చెప్పిన రంగులను తెచ్చినది ఆనాటి ఉద్యమకారులు ఇంకా మరవలేదు. జలదృశ్యంలో పార్టీ జెండా గద్దెను కట్టే పని మొదలు అనేక పనులను పర్యవేక్షించింది హరీష్ రావు గారే. మరి అటువంటి హరీష్ రావు గారిని పట్టుకొని కవిత గారు ఇలా చేసిన ఆరోపణలు ఎంతవరకు కరెక్టో తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, కేసీఆర్ మాట జవదాటి ఏనాడు అడుగు కూడా బయట పెట్టలే. ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచల్లాగా తృణప్రాయంగా వదిలిపెట్టి రమ్మంటే అప్పటికప్పుడు పదవులకు రాజీనామా చేసి అసలు ఎందుకు రాజీనామా చేయాలి అని అడగకుండా ఏ పని చెప్పినా హరీష్ రావు గారు కేసీఆర్ మాట జవదాటకుండా పనిచేసిండ్రు. మరి ఇలా కేసీఆర్ మాట జవదాటి పక్కకు పోయి పనిచేస్తున్నది ఎవరు? కేసీఆర్ మాట ప్రకారమే, కేసీఆర్ మాట మీద నిలబడి ఇలా పనిచేస్తున్నది ఎవరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే ఇంకొక ఆరోపణ చేసిండ్రు కవిత గారు. పార్టీ ఏర్పాటైన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని పోయి కలిసి వచ్చిండ్రు హరీష్ రావు గారు అని చెప్పేసి మాట్లాడింది కవిత. అయితే దానికి సమాధానం ఏంటంటే, హరీష్ రావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిన మాట వాస్తవం, కానీ ఒక కళాశాల ఏర్పాటు నిమిత్తము, ఒక కళాశాల ఏర్పాటు విషయంలో హరీష్ రావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పక్కకే ఉన్న పిఏ పుష్పగుచ్చం ఇచ్చి దాంతోపాటు సీఎం పిఆర్ఓ హరీష్ రావు చేతికి బొకేనిచ్చి ముఖ్యమంత్రికి ఇప్పించిండ్రు. తాను వైఎస్ని ఎందుకు కలిశానో ఆ వెంటనే సచివాలయంలో మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ వివరాలు బయట పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బురద జల్లే రాజకీయాలు కొనసాగించిండ్రు. అప్పటి కాంగ్రెస్ నాయకులు బురద జల్లిండ్రు. ఆ ఫోటోని ఇప్పటికీ కూడా వాడుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కవిత గారు కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి 2013లో వచ్చిండ్రు ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా
వాస్తవాలేవి అవాస్తవాలేవి అని తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకుల బదనాం ఏదైతే ఉన్నదో వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిండ్రు అని చెప్పేసి ఏదో ఇచ్చగొట్టడానికి ఏదో పావులు గడపడానికి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే బదనాం చేసిండ్రో ఆ బదనాంలని ఇలా బలపరుచుకుంటా అదే మాట మాట్లాడడం కవిత గారు చాలా దురదృష్టకరం అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు. రైట్, కాంగ్రెస్ స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు కవిత. అయితే ఇక్కడ 2018 ఎన్నికలకు ముందుగాల కేసీఆర్ గారు హరీష్ రావు గారిని కొంత దూరం పెట్టిన మాట వాస్తవం. కానీ దాని వెనుక ఎవరున్నారు అంటే కవిత గారే ఉన్నారు. కవిత పోరు వల్లనే ఇలా హరీష్ రావు గారిని కొంచెం దూరం పెట్టినట్టు చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గారిని. దాదాపు 2018 ఎన్నికలు అయిపోయినాక తర్వాత కూడా మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికి కూడా హరీష్ రావు గారు నోరు మెదపలేరు. ఆయన అసలు ఎటువంటి మాట కూడా మాట్లాడలేరు. ఒక్క మాట కూడా ఆయన మౌనంగా ఉన్నారే తప్ప, ఆయన తరపున ఆయన అభిమానులు కొట్లాడిరే తప్ప నాకు మంత్రి పదవి ఇయ్యలేదు, నన్ను దూరం పెట్టిరు అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అది కేసీఆర్ అంటే హరీష్ రావు గారికి ఉన్న గౌరవం. ఇలా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి చేసిండ్రు హరీష్ రావు అని చెప్పేసి మెయిన్ ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా. మెయిన్ ఇలా కవిత గారిని సస్పెండ్ చేయడానికి కూడా కారణం అదే. ఏదైతే కాళేశ్వరం మీద పోరాటం చేస్తూ ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ దుష్ప్రచారానికి ధీటుగా పోరాటం చేసుకుంటా హరీష్ రావు గారు ఒంటి చేత్తోని ఎదుర్కొంటా అన్ని సబ్జెక్టులతోని సమాధానాలు కొట్టుకుంటా సమాధానాలు ఇచ్చుకుంటే కాంగ్రెస్ నాయకులు నోరు మూపిస్తూ ఉన్నారు. ఇలా అదే కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి ఏ రిపోర్ట్ చెప్పలే, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పలే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పలే. మొన్న కాళేశ్వరం కమిషన్ విచారణ అని చెప్పేసి పీసీ ఘోష్ నివేదిక అని పీసీసీ నివేదిక ఇచ్చిర్రు. ఆ నివేదికలో కూడా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ అవినీతికి పాల్పడ్డరు అనే అంశాన్ని ఎక్కడా చెప్పలే. కనీసం అవి కుంగడానికి గల కారణాలు ఏంది కూడా వాళ్ళు చెప్పలేకపోయినరు. అంతగానం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఇలా డైరెక్ట్ అవినీతి చేసిండ్రు అని చెప్పేసి ఎట్లా మరక అంటిస్తారు ఆమె అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇలా ఒత్తుళ్ళ వల్ల నన్ను సస్పెండ్ చేసిండ్రు అని చెప్తాను ఆమె. కానీ అది తప్పు ముచ్చట. ఏదైతే కాళేశ్వరం కోసం పోరాటం చేస్తూ ఉన్నారో, కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి సంతృప్తిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో, కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఒక్క మాటతోని అన్ని పటాపంచలు చేసి పడేసింది ప్రతిపక్షాలకు. ఏవైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో వాటికి జుట్టందించినంత పనిచేసింది కవిత అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఇవన్నిటి మీద అప్పటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కంటే ముఖ్యమైన సమస్యలు అనేక రకాల విభాగాల నుంచి అనేక అనుమతులు సాధించాలి. అంతర్రాష్ట్ర సమస్యలు, భూసేకరణ, విద్యుత్ పరిమితుల పరిష్కారము, గోదావరి ప్రవాహ పర్యవేక్షణ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నింటిలో ముందంజలో ఉన్నారు హరీష్ రావు గారు. అన్ని పర్మిషన్లు, అన్ని అనుమతుల కోసము దాదాపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ అటవీ శాఖ మంత్రులను కలవడానికి 25 సార్లకు పైగానే మహారాష్ట్రకు హరీష్ రావు గారు వెళ్ళి కలవడం జరిగింది. ఇప్పుడు దాదాపు అన్ని సమస్యలు పూర్తి చేసుకొని 3.5 ఏళ్లలోనే కాళేశ్వరం అంటే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ 500 మీటర్ల మీద ఉన్నారు, మీకు నీళ్ళు ఎట్లా వస్తాయి అని అన్నదాన్ని ఇలా 500 మీటర్ల మీదకి నీళ్ళని ఎత్తి చూపెట్టి ఎప్పటికీ పంటలు పండే తెలంగాణ రాష్ట్రంలో ఎడారిగానే ఉండాలి తెలంగాణ బీడు భూములు అని చెప్పేసి భావించినోళ్ళ కళ్ళల్లా ఇలా మంటలు రేపేటట్టు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళిచ్చి చూపెట్టిండ్రు కేసీఆర్ హరీష్ రావు గారు. ఇంత కృషిని పట్టుకొని ఇలా అవినీతి జరిగింది అని చెప్పేసి డైరెక్ట్ బురద అంటించేసిండ్రు. రైట్, ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి ఇచ్చిండ్రంటే దాదాపు అందుకు కారణం హరీష్ రావు సమర్థతే. కేసీఆర్ స్వయంగా చెప్పిర్రు. ఏమని చెప్పిర్రనంటే ఒక ఇంటర్వ్యూలో, రాజకీయాల్లో వారసత్వం అనేది ఊరికనే రాదు, ఎవరికి వారు ఒక ప్రాసెస్లో ఎదిగి రావాల్సిందేనని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హరీష్ రావు గారు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఉప ఎన్నికల ద్వారా మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన హరీష్ రావు గారు ఇప్పటికీ ఎక్కడా ఓటమి లేకుండా అదే విధంగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. అది ప్రజలంటే ఆయనకున్న విశ్వాసం, ఆయనంటే ప్రజలకున్న ప్రేమాభిమానాలు అని చెప్పేసి ఈ గెలుపులే సాక్ష్యం అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక ఇక్కడ ఇంకొక ఆరోపణ చేసిండ్రు కవిత గారు. ఈటెల రాజేందర్ మీద పగవెంచుకొని ఈటెల రాజేందర్తో పాటు ఇంకో కొంతమంది నాయకుల పేర్లు కూడా చెప్పిండ్రు ఆమె. ఈటెల రాజేందర్ పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి కారణము
హరీష్ రావు అని చెప్పిండ్రు. మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పిండ్రు ఏంటంటే ఈటల గెలుపుకు కూడా కారణము హరీష్ రావు గారే, ఈటల గెలుపుకు కృషి చేసింది హరీష్ రావు గారే అని చెప్పేసి మాట్లాడినంటే ఆమె ఎంత తొందరపాటు ముచ్చట్లు మాట్లాడుతుర్రో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత పగతోని ఎంత అక్కసుతోని మాట్లాడుతుండ్రో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి, పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోవడానికి కారణం హరీష్ రావేనట. అక్కడ హుజురాబాద్లో ఆయన బై ఎలక్షన్లో గెలుపుకు కూడా కారణం హరీష్ రావు గారేనట. అంటే తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. ఇలా ఈటల రాజేందరే స్వయాన చెప్పిన ముచ్చట్లు ఉన్నాయి. మామ చెప్పిన పని కోసము సొంత దగ్గరగా మెదిలిన దోస్తునని కూడా చూడలే, నా ఓటమికి పని చేసిండు హరీష్ రావు అని చెప్పేసి ఒకానొక సందర్భంలో ఈటల రాజేందర్ కూడా మాట్లాడినరు. అంటే ఇక్కడనే మీరు వ్యత్యాసం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఎప్పుడో గజ్వెల్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి తన ప్రత్యర్థిపై చేసిన రాజకీయ ఆరోపణల వీడియో క్లిప్పును కాంగ్రెస్ వాళ్ళు తెర మీదకి తీసుకొని వస్తే దాన్ని పట్టుకొని కేసీఆర్ను ఓడించడానికి హరీష్ రావు గారు డబ్బులు ఇచ్చిండ్రు, డబ్బులు పంపిణీ చేసిరని చెప్పేసి దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇయ్యల్లటికి ఆనాడు కాంగ్రెస్లో ఉన్నారేమో ఒంటేరు ప్రతాప్ రెడ్డి, కానీ దాన్ని ముందట క్లిప్పు కడిగేసి కావాల్సుకొని వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తెర మీదకి తెస్తే దాన్ని నమ్మి ఇయ్యల్లా అదే నిజమని చెప్పేసి కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వెల్ నుంచి ఇయ్యలడికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనను అడిగితే అసలు వాస్తవాలేంది, అసలు నిజాలేంది అనేటి తెలుస్తాయి. వాస్తవం ఎప్పుడు చచ్చిపోదు కదా. అబద్ధము హెలికాప్టర్ వేసి ఊరంతా ఊరేగే లోపు, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధము హెలికాప్టర్ వేసి ఊరంతా తిరిగి వస్తుందట. కానీ నిజము బయటకు వచ్చినాడు అబద్ధం మూలకు గుసోక తప్పదు. కంపల్సరీ నిజం అనేది బయటకు వస్తుంది, జర్ర ఆలస్యంగా బయటకు వస్తుంది కావచ్చు. అసలు వాస్తవం ఏంది అనేది ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఆయన. రైట్. మొత్తం మీద పార్టీ పెట్టడానికి ముందు డిప్యూటీ మేయర్గా ఉన్నారు కేసీఆర్ గారు, కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం పదవి ఎందుకు వదిలిపెట్టినరు మామగారు అని చెప్పేసి హరీష్ రావు గారు కేసీఆర్తో మాట్లాడిరు అని చెప్పేసి అది చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది ఆమె తత్తరపాటు ఏందో, ఆమె ఆలోచన ఏందో. ఆమె ఏదో ఒక బురద జల్లి బయటకు పోతే బాగుంటుంది, ఏదో ఒక బట్టగాల్చి మీదేస్తే బాగుంటుందని ఆలోచన చేసింది తప్ప వాస్తవాలేంది అవాస్తవాలేంది ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతున్నా కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అది మాట్లాడినరు ఆమె. రైట్. రేవంత్ కాళ్ళ మీద పడి హరీష్ రావు సరెండర్ అయ్యారని ఆరోపించడం వెర్రితనమే. హరీష్ రావు లాంటి నాయకులు వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ను చంపుకునే వ్యక్తి కాదు. పైగా రేవంత్ లాంటి వ్యక్తుల దగ్గరికి పోయి సరెండర్ అవ్వడం అసలు జరగని పని. ఏం చేసిండ్రు కవిత గారు? ఇంకో పెద్ద ఆరోపణ చేసిండ్రు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారట ఒకటే ఫ్లైట్లో పోయిరట. ఆ ఫ్లైట్లో పోయినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నారట. ఆ కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినప్పటి నుంచే కవిత మీద కుట్రలు మొదలైనాయట. ఈ ముచ్చట చెప్తా ఉన్నారు. ఎప్పటికి కూడా వ్యక్తిత్వాన్ని చంపుకునే వ్యక్తి కాదు, వ్యక్తిత్వ హననం చేస్తా అంటే ఊరుకునే వ్యక్తి కాదు హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు. మొత్తం మీద అది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విధానం ఎట్లున్నదో చూస్తానే ఉన్నది తెలంగాణ సమాజం. రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా ఎవరు చూడట్లేదనేది కేసీఆర్ గారికి హరీష్ రావు గారు ఎప్పుడు ఒక నీడలాంటి వ్యక్తి. కేసీఆర్ గారి మాటను జవదాటడం కానీ, కేసీఆర్కి నచ్చని పనులను చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు హరీష్ రావు గారు. ఆయన సన్నిహితులు చెప్తారు, ఆయన దగ్గరగా ఉండేటోళ్ళు చెప్తారు. 10 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం చూసిన వాళ్ళు, అంటే 2001 నుంచి ఇప్పటిదాకా హరీష్ రావు గారిని దగ్గరుండి చూసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు ఈ విషయాన్ని. కేసీఆర్ గారికి నచ్చని పనులు ఎప్పుడూ చేయరు హరీష్ రావు గారు. అది రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇక్కడ ఈ ముచ్చట్లు మాట్లాడరు, కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యారంటే ఇక ఆమె చిత్తశుద్ధికే వదిలేయాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం మీద. రైట్. హరీష్ రావు గారు బీఆర్ఎస్కు పెద్ద సంపద, ఖచ్చితంగా ట్రబుల్ షూటరే. ఎక్కడ ఏ రాజకీయ సమస్య ఉన్నా క్షణాల్లో అక్కడ వాలిపోతారు హరీష్ రావు గారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ ఇబ్బంది ఉన్నది, కార్యకర్తకి స్ట్రగుల్ అవుతూ ఉన్నది, ఈ వ్యక్తికి ఇంత ఇబ్బంది అవుతూ ఉన్నది అని చెప్పేసి అక్కడ సమస్య సద్దుమణగడం కోసము క్షణాల్లో వాలిపోతారు హరీష్ రావు గారు.
పోయిర్రంటే ఆ సమస్య సద్దు మణుగుతుంది. హరీష్ రావు గారు పోయిర్రంటే కేసీఆర్ గారు ఒక భరోసాతోని ఉంటారు. అది ఇప్పటికైనా ఇంకెప్పటికైనా అని చెప్పేసి. రైట్, గతంలో స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు తమ పార్టీ అభ్యర్థి రాజయ్యకు ప్రతికూల వాతావరణం ఉన్నదని తెలియడంతో హరీష్ రావు అక్కడే ఉండి సమస్యలను పరిష్కారం చేసి బాధ్యతంతా తనపై వేసుకొని అభ్యర్థిని గెలిపించిండ్రు. తర్వాత 2018లో మహబూబ్ నగర్లోని ప్రస్తుత సీఎం నియోజకవర్గం కొడంగల్ సహా గద్వాల్, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాలను గెలిపించిండ్రు. మెదక్లోని 10 సెగ్మెంట్లలో పార్టీని గెలిపించడంలో హరీష్ రావుది కీలక పాత్ర. 10 సెగ్మెంట్లు 2018లో 10 సెగ్మెంట్లు గెలిచిండ్రు మెదకులో, అది హరీష్ రావు కీలక పాత్ర. రైట్, అంతేకాదు గతంలో సిద్దిపేటలోనైనా గజ్వేల్లోనైనా హరీష్ రావు గారు కేసీఆర్ విషయంలో ఎంత బాధ్యతతో వ్యవహరించారో యొక్క పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాదాపు 1999లో 2004లో సిద్దిపేటలో కేసీఆర్ గెలిచిన తర్వాత ఆయన గెలుపు ధృవీకరణ పత్రాలను దాదాపుగా స్వీకరించింది హరీష్ రావే. అంటే నామినేషన్ వేసినప్పటి నుంచి కేసీఆర్ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసేది, అహర్నిశలు పరితపించేది, అహర్నిశలు శ్రమించేది హరీష్ రావు గారి. కవిత తీహార్ జైలు ఇలా ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా కవిత గారు, ఈ ఒక్క అంశం మంచిగా వినాలే. కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు ములాఖతుకు పోయి అసలు న్యాయ సలహాలు న్యాయ నిపుణులతోని కలిసి, పార్టీ నాయకులతోని కలిసి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోని కలిసి హరీష్ రావు గారు కూడా కవితను బయటకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో అది వాళ్లకు తెలుసు, సూచన సమాజానికి కూడా తెలుసు. కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కనీసం ఇంటోళ్ళు కూడా పట్టుకోలేదులా, ఆమె మూటలు ముల్లెలు హరీష్ రావు గారు పట్టుకున్నారు. మూటలు ముల్లెలు, ఆమెకున్న సామాన్లు, ఆమె బ్యాగులు అన్నీ హరీష్ రావు గారు వేసుకున్నారు. ఇలా ఆ విశ్వాసం కూడా లేకుండా ఎట్లా మాట్లాడతారక్క మీరు, ఇన్ని ఆరోపణలు ఎట్లా చేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. రైట్, మొత్తం మీద కేసీఆర్ కుటుంబం మీద కుట్ర చేసిందని మరో ఆరోపణ. అలాంటి తెలివి తక్కువ పనులు హరీష్ రావు గారు ఎన్నటికీ కూడా పొరపాటున కూడా చెయ్యరు. ఎందుకంటే పార్టీకి వెన్నుపూస లాంటి కేసీఆర్ను కాదని ఇలా పార్టీని వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు అని చెప్పడంలో ఇంతకంటే విడ్డూరం ఇంకొకటి లేదోల్లా, నిజం లేదు. పార్టీకి వెన్నుపూస కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అన్న ప్రతిసారి హరీష్ రావు పేరు వినబడుతుంది, బీఆర్ఎస్ అన్న ప్రతిసారి హరీష్ రావు పేరు వినబడుతుంది. ఆయన కష్టంతో ఎదిగినరు, ఆయన నమ్మకాన్ని పోగొట్టుకోకపోవడంలో ఎదిగినరు. ఆయన అంత విశ్వాసాన్ని సంపాదించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులలో కానీ తెలంగాణ ప్రజల నుంచి కానీ. ఇంతకంటే విడ్డూరం ఇంకేమన్నా ఉంటుందా? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయడానికి పనిచేస్తా అన్న మీరు ఇలా పార్టీ సపరేట్గా ఒక పార్టీ పెట్టుకున్నట్టే సపరేట్ కార్యక్రమాలకు దిగి కేసీఆర్ గారి మీద ఇండైరెక్ట్ ఆరోపణలు చేయడం. ఇలా అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని అంటే కాళేశ్వరం కట్టింది ఎప్పుడు? కేసీఆర్ ప్రభుత్వంలో. మరి హరీష్ రావు అవినీతి చేసిండ్రు, ఇంకొకరు అవినీతి చేసిండ్రు అని అంటే అప్పటి ప్రభుత్వం మీదకే కదా పోయేది. హరీష్ రావు ఒక్కరు కట్టలేరు కదా కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వం కట్టింది. అందులో మెయిన్ కీలక పాత్ర హరీష్ రావు గారిది. ఇలా కాళేశ్వరం మన కళ్ళ ముందు ఉందంటే హరీష్ రావు గారిది. రైట్, మొత్తం మీద పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారు ఏ కారణాలతో ఎందుకు పోయినరో అందరికీ తెలుసు. అందరి గురించి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ అన్నిటి మీద హరీష్ రావు గారి మీదనే. నిజంగా ఇన్ని విషయాలలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన హరీష్ రావు గారిని శంకించడం అంటే నిజంగా చెప్పాలంటే సూర్యుడిలో మచ్చను వెతకడం లాంటిదే. తను ఎన్నిసార్లు వివరణలు ఇచ్చుకున్నా ప్రత్యర్థులతో పాటు విలేకరులు కూడా పదే హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడగడం కూడా చాలా బాధాకరం. నిజంగా నిజాయితీని ప్రశ్నించడం, ఆయన నిజాయితీని ప్రశ్నించుకుంటూనే పోతానే ఉన్నారు. ఎన్నిసార్లు హరీష్ రావు గారు వివరణలు ఇచ్చినా, ప్రెస్ మీట్లు పెట్టినా, వచ్చిన ఆరోపణలకు ప్రతిదానికి సమాధానం ఇచ్చినా మళ్ళీ అవే క్వశ్చన్లు రిపీట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. రైట్, ఇక ఇక్కడ చూసినట్లయితే ఆయన నిజాయితీని చిత్తశుద్ధిని అంగుళం కూడా పక్కకు జరపలేకపోయినారు. ఎన్నిగానం చేసినా, సోషల్ మీడియా వేదికగా ఎన్ని కుట్రలు చేసినా, ఆయన వ్యక్తిత్వ హననానికి ఎన్నిగానము ప్రయోగాలు చేసినా, పన్నాగాలు వనినా కూడా
అసలు ఆయన నీతిని, నిబద్ధతను, నిజాయితీని అంగుళం కూడా పక్కకు జరపలేకపోయినరు. అట్లాంటి నీతి నిబద్ధత కలిగిన నాయకుడు హరీష్ రావు గారు. గతంలో కవిత గారు కూడా అన్నారు, ఏమన్నారు మనందరికీ తెలుసు. ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో కూర్చొని ఆయన పని రాక్షసుడు, అసలు ఆయన నిద్రపోరు, మీరు నిద్రపోండి అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పినా కూడా ఆయన ప్రజల కోసమే పరితపించేవారు అని చెప్పేసి ఈ మేడం గారే ఆనాడు మాట్లాడినరు. ఇలా ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆనాడు మెరుపులు మెరిపించిండ్రు, ఈనాడు మరకలు అంటిస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉన్నది. నిన్నటికి నిన్న దాదాపు ఇది అక్కగారి సైన్యము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని నుంచి వెలువడ్డ ఒక వ్యాసం ఏదైతే ఉంటుందో దాంట్లో మెయిన్ కేటీఆర్ను బాధ్యులుగా చేస్తూ ఆ వ్యాసం వెలికి వచ్చింది. సొంత అన్ననే నా మీద కక్ష కట్టిండు, సొంత అన్ననే నా మీద కుట్రలు చేపిస్తా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇలా సీన్ మొత్తం హరీష్ రావు మీదకి తిప్పేసిండు. ఎందుకంటే తండ్రిని అన్నను అనలేరు కాబట్టి హరీష్ రావు అయితే ఈజీగా అనొచ్చు అని చెప్పేసి ఆమె ఏదో ఒక మరకంటియాలని చెప్పేసి ఇవన్నీ మాట్లాడిపోయినరు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కవిత ఆరోపణలలో వాస్తవాలేంది, అవాస్తవాలేంది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.